ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 17వ తారీఖు వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత ఒక పెద్ద తుఫాను లాంటి వార్త మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. రాబోతుంది. నిప్పు లాంటి నిజం తెలుస్తుంది. అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు? శుభ అశుభాలు ఏంటి? ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి వార్త వినిపిస్తుంది అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే అని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు ప్రభావాన్ని చిన్న వయస్సు నుండే మీరు అర్థం చేసుకుంటారు. స్నేహితులను వెనకంచ వేయకుండా అందుకునే మంచి మీ యొక్క కన్యా రాశి వారిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా సమస్యలతో అనేది సతమతమైపోతున్నారు. ఆ సమస్యలతో అయితే ఏదో ఒక రోజు ఒక అవకాశం అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. అంటే మీ యొక్క జీవితంలో మంచి రోజులు లేవా అని మీరు నిరాశ నిస్పృహలకు కూరుకొని పోయి ఉన్నట్లయితే కనుక ఆ నిరాశను వదిలిపెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 17వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే కనుక రాత్రి 7 తర్వాత ఒక పెద్ద వార్తను మీరు ఈరోజు వినబోతున్నారు. తుఫాన్ లాంటి వార్తను మీరు వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ బంధువులకు సంబంధించింది కావచ్చు. అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి మిత్రులకి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ని మీరు వినబోతున్నారు. అంటే వారిని గురించినప్పటికీ ఇటువంటి వార్త మీకు చాలా ఆశ్చర్యంతి కలిగించబోతుందని చెప్పుకోవాలి. అంటే ఇది మీరు ఊహించినటువంటి వార్త. అటువంటి ఒక పెద్ద తుఫాను లాంటి వార్తనైతే వినబోతున్నారు. ఇక ఎటువంటి వార్తనైతే మీరు ఈరోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. ఖచ్చితంగా ఒక మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మాత్రం కాస్త ఉపశమనం లభించబోతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి
కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులుతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఈరోజు కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి లేదా చికిత్స గురించి మీకు ఒక న్యూస్ అయితే, ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒక వ్యక్తి నుండి అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఆన్లైన్ వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్కి అప్డేట్ అవ్వడం, అలాగే పెండింగ్ యాప్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యసనాలను మీరు బానిసలవ్వారంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వదిలేయండి, ప్రయత్నం చేయండి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకొని కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించి, ఎందుకంటే మీకు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఏదైనా ఒక సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అనవసరమైన గొడవలలో మీరు తలదూర్చి పోలీస్ కేసులలో వెళ్ళేంతవరకు ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెడిటేషన్ చేసుకోండి, ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ప్రతినిత్యం యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల్లో మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. వారు అనుకూలమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి అడ్రస్ 3వ వ్యక్తి ద్వారా మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యవసాయ రంగంలో కుటుంబ సభ్యుల నుండి ఈరోజు మీరు అయితే ఒక శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. గత కొద్ది కాలంగా ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నారో, కమ్యూనికేషన్లో ఉన్నారో అటువంటి వారు మీ యొక్క ప్రయాణం గురించి ఒక క్లారిటీ వచ్చి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు దినఫలాల ప్రకారం జూలై 17వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వారితో కలిసి బయటకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు కనబడుతున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. లక్ష్మీదేవి ప్రతినిత్యం ఆరాధించండి, మరిన్ని శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసను పఠించండి. శ్రీరామచంద్ర ప్రభుల వారిని, సీతమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సకల దేవతలను శుభాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంత మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్